బిగ్ బాస్ మనకి రేపటి ప్రోమోలో ఏమని ఇచ్చాడంటే, రేపు 50,000 గెలుచుకోవాలని చెప్పి ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్లో ఏమైందంటే, ఆ టాస్క్ విషయానికి వచ్చేసరికి 50,000 ఎవరు గెలుచుకున్నారో సింపుల్గా చెప్తాను. బయటకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లైవ్లో కొంతమంది కంప్లీట్ అయిందంటారు, బట్ లైవ్లో నేను చూడలేదు. వన్ ఆఫ్ ద ఫాలోవర్ ఎవరో నాకు మెసేజ్ చేశారు, విష్ణుప్రియ 50,000 గెలుచుకుందంట. సో 50,000 పాతికలు ఇంకా తెలీదు, బట్ రేపటి ప్రోమోలో అయితే ఇది వదిలేడు కదా. అండ్ ప్రోమోలో కూడా పెద్ద పసలేదు, అంటే వీకే ఎలా ఉంది, సెకండ్ వీక్లోనే ఇంత బోర్ కొట్టించాడు బిగ్ బాస్. అసలు ఫుడ్ టాస్క్ అసలు కొంచెం కూడా సెన్స్ లేదు అసలు టాస్క్. ఇంకా టాస్క్లు మంచి మంచి టాస్క్లు పెట్టచ్చు, మంచిగా ఫిజికల్ అయ్యే టాస్కులు ఆపోజిట్ టీమ్స్ నుంచి. సో ఇంకా మరి ఈసారి ఎవరు డిజైన్ చేస్తారో మరి 105 days ప్లాన్. సో వాళ్ళకి దండం పెట్టాలి. అండ్ మోర్ ఓవర్ ఈ నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది, సోనియా గేమ్ ఎలా అనిపిస్తుంది. సో నిఖిల్ అయితే ఎమోషనల్లీ వీక్ అవుతున్నాడు, అండ్ అలాగే తన గేమ్ కాన్సన్ట్రేట్ చేయట్లా. అండ్ మోర్ ఓవర్ తన ఒక క్లాన్కి చీఫ్గా అయితే ఇన్ఎలిజిబుల్ నాకు తెలిసి. సో ఫుడ్ దొంగతనిద్దామంటే లేదు, నేను అలాంటి వాడిని కాదు, నాకు అలవాటు లేదు అంటున్నాడు. మరి వీళ్ళందరూ 6 నెలల జైల్లో ఉండి దొంగతనాలు చేసి వెంటనే బిగ్ బాస్కి వచ్చారు కదా. సో ఇది టాస్క్ తిండి కోసం బిగ్ బాసే చెప్పాడు ఇండైరెక్ట్గా. సో నువ్వు మరీ మంచోడి అంటే టీవీలో అందరూ కూడా తెలివైనోడివి, మంచోడి, సాఫ్ట్ కార్నర్ అని చెప్పి వేసుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే నేనంటే అతి మంచితనవా, లేకపోతే అతి వినయవా, నాకు అర్థం కాల. అండ్ మోర్ ఓవర్ ప్రోమో కూడా పెద్ద గట్టిగా ఇంపాక్ట్కి ఇచ్చింది ఏం లేదంటే, చిన్న చిన్న టాస్క్ పెట్టారు, ఏదో జరిగింది తప్ప గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటూ గేమ్ ఏం లేదు నాకు అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే ఆ టాస్క్ కానీ, ఆ 50,000 గెలుచుకోవడంలో కానీ, ప్రైజ్ మనీ 50,000 గెలుచుకోవడంలో ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. మనకి జస్ట్ అది కూడా ఎలా వచ్చి అలా కట్ అయిపోయింది ప్రోమో, ఎక్కువసేపు కూడా లేదు. ఇది మీరు గమనించినట్లయితే టీవీలో వేసిన ప్రోమో డైలీ ఎలా కాదన్నా ఒక 30 to 40 seconds వేస్తాడు, బట్ ఈరోజు జస్ట్ 10 seconds అలా జరిపేశాడు. సో ప్రోమో అయితే పెద్దగా ఏమీ లేవు, మరి టీవీలో చూపించింది. అండ్ మనకి మార్నింగ్ ప్రోమో వస్తే మార్నింగ్ ప్రోమో కూడా ఒకేలా ఉంది. సో అది కూడా దీని కంటిన్యూషన్ అయితే కొంచెం పెట్టాడు. అండ్ లైవ్ చూస్తే ఇదంతా మచ్చా, ఎందుకంటే లైవ్లో ఇదంతా అయిపోయింది. సో లైవ్ చూసినట్టు బిగ్ బాస్ టీవీలో చూడడం అనవసరం. వాడు ఏదో నాకులా రివ్యూ ఇచ్చుకోవాలంటే వాడు చూడాలి తప్ప నార్మల్ ఆడియన్స్ చూడరు. అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదబ్బా నిజం. ఈసారి ఏంటో సెకండ్ వీకే ఫుల్ బోర్ కొట్టింది. అసలు ఆ టాస్క్లోనే ఏంటో లిమిట్లెస్ అన్నాడు, ఏదన్నాడు, టీఆర్పీలు కూడా బద్దలు కొట్టిందంటే ఏం లేదు. సో చూద్దాం టాప్ 5లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు. యాజ్ పర్ నౌ గేమ్ వరకు ఇప్పటివరకు టాప్ 5లో ఎవరెవరు ఉంటారని మీ అంచనా అనుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ ఎవరున్నారు, నాగమణికంట టాప్ 5లో ఉంటాడు. నిఖిల్ డౌటే. అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ ఉంటుంది నాకు తెలిసి, మరి చూద్దాం. అండ్ ఎస్మి ఖచ్చితంగా ఉంటుంది. ఎస్మి మంచి ప్లేయర్, అంటే చాలా తెలివిగా ఆడుతుంది, ఎస్మి ఉంటుంది. అండ్ 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 సోనియా ఉండొస్తా, సోనియా ఆర్ ఆదిత్యవం సేమ్ చూద్దాం. ఇప్పుడు ఒక పేర్లు అయితే సరిగ్గా చెప్పలేకపోతున్నా. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీక్ మోర్ ఓవర్ నబీల్ వెళ్తాడేమో అనిపిస్తుంది, చూద్దాం. ఓటింగ్స్ పరంగా నేనేం చెప్పట్లా, జస్ట్ నా థాట్ గేమ్ పరంగా చూస్తుంటే నబీల్ వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉన్నాయి అనుకుంటున్నా. సో ఓటింగ్స్ బట్టి మళ్ళీ చెప్తాను, జస్ట్ ఇది చిన్న క్లారిఫికేషన్ మాత్రమే. సో ఇది మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళ్యాణ్ వ్యూస్.